ఉన్నవాడిని పక్క ఏది పాటలు పాడనే లేదు, నా నోటి గుండా రానే లేదు. ఘంటసాల గారి పాట పాడి దాంతోనే నేను కూడా వాయిస్కి ఎక్కినాను అనిపిస్తుంది. అందువల్లే వాస్తవం చెప్పాలంటే ఘంటసాల గారి పాట పాడి అందరికి వినిపించి శబాష్ పరిస్థితి ఆయన వల్లనే ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనుకోవాలా. చాలా సంతోషం. మిత్రుడు, నాకు సన్నిహితుడు, తమ్ముడు, సుదీర్ఘకాలం 55 ఏళ్ళు, ప్రత్యేకంగా చెప్తున్నా మాట, 55 ఏళ్ళు ఆయన తబలా వాయిద్యాలు వినిపిస్తూనే ఉన్నాడు, నేను పాడుతూనే ఉన్నాను. జనాలు తబలా అంటే ప్రత్యేకంగా ఆనందం అంటే చప్పట్లు కొట్టి సందర్భాలలో టౌన్ హాల్లో. చాలా సంతోషం. సుబ్బారావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాలుగు సత్కారాలు అనుకున్నారు, దాన్నే నేను ఫాలో అయినా. ఈ విషయాలన్నీ తెలియ కూడా వాస్తవంలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చినందుకు ఇవన్నీ చక్కదనంగా ఏర్పాటు చేశాడు కేతా సుబ్బారావు. సంతోషం. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద మాదిరిగా కనిపెట్టుకుని నేను ఎక్కడికి పోతే అక్కడికి ఆయన ఉండాల్సింది, లేకపోతే నేను పనికిరాను అంతే. ఎందుకంటే కాంబినేషన్ అంటే అదే కదా. కార్యక్రమాలను రకరకాలుగా ఎంతో కాలంగా కలిసి ఏమంటారంటే దాన్ని మ్యాచింగ్. ఆ విధంగానే ఇతర బ్రహ్మాండంగా వాయించవచ్చు, కానీ నేను ఇతర కాంబినేషన్ అంటారు కదా, అది పనికి అలవాటు అయిన వాళ్ళతో పాటు అందులో ఆయన తబలాలో ప్రత్యేకత ఉండనే ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా. చాలా సంతోషం. సెలవు.